తింటే తినరు లేకపోతే సావరు అంటారు. అయ్యో బాబు, తింటే తింటే లేకపోతే సావరు అంటే తింటారు లేకపోతే సావరు అంటే పద్ధతి కాదు కదా. సావడానుకుంటానే అసలు ఒకటి వాళ్ళని సావడానికి అది పంపిస్తుంది కదా పేరెంట్స్. ఆ వంకాయలు చిన్న చిన్న పురుగు ఉంటుంది, అది కూడా చూడదు. చూసి వండితే ఓకే, అది కూడా చూడకుండా ఉంది కూరగాయలకు అవసరంగా పెట్టి వాళ్ళకి అవసరం అవుతుంది. దారుణం చూడు ఏమైతుందో అది 3-4 రోజుల ముందు అడిగినట్టు. ఏమై రాహుల్ ఏంది ఆగే చిల్లర పంచాయతీ నాకు అర్థం కాదు. చెప్పండి సార్, ఏమైంది సార్? ఏమైందంటే ఇదేం పరిజ్ఞాన ప్రశ్నలు నువ్వు వేసిన ప్రశ్నలు ఏంది, అది జరిగే సంస్థ ఏంది, ఆ వ్యవస్థ ఏంది. ఫుడ్ పాయిజన్ జరిగిందంట మన వికారాబాద్ జిల్లా ఉంది కదా, వికారాబాద్ జిల్లాలో తాండూరు అనే మండలం దగ్గర జరిగిన ఎస్టీ గర్ల్స్ హాస్టల్లో అతి దారుణంగా ఫుడ్ పాయిజన్ జరిగి ఒక 30 మంది అస్వస్థతకు గురై వాళ్ళని హాస్పిటల్కు తీసుకెళ్తే వాళ్ళు నిన్నటి నుంచి ఇప్పటి 12 hours వరకు చావు బతుకుల మధ్యలో ఉన్నారు తెలుసా. వాళ్ళకి వాంతులు, విరోచనాలు, దగ్గులు, కడుపు నొప్పి, అయ్యో పాపం, లోపల పేగులు పిసికినట్టు వాళ్ళకు వామిటింగ్స్. ఒక లేడీస్కి ఎట్లుంటో చెప్పు, మన బాయ్స్ అంటే తిన్నా కూడా మన బాడీకి ఓకే సహకరిస్తుంది. చచ్చిపోయారా మరి? లేదు, ఎవరైనా చనిపోలేదు. ఎందుకు చనిపోవాలని కోరుకుంటున్నా అట్లే లేదు సార్. ఇది పంగనాలు భాష రాహుల్, ఇది పద్ధతి కూడా చెప్పండి. సో నేను చెప్పింది నేను ఫస్ట్ జరిగిన కథ ఇది. మరి అమ్మాయిలకు 30 మందికి అమ్మాయిల ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు తిన్నోళ్ళు తప్పు లేదా? ఖరాబ్ కూడా తింటారు కదా మరి. అరే వాళ్ళు తెలియక తింటున్నారు అబ్బా. వాళ్ళ పిల్లలు వీళ్ళు ఎంత ఏజ్ ఉంటుందో చెప్పు, వీళ్ళ ఏజ్ ఎంత ఉంటుందో చెప్పు. మా ఇంటికి బుజ్జి 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు, ఈమె ఒక 14 సంవత్సరాలు, ఈమె 13 సంవత్సరాలు. చిన్న చిన్న పొరగాలు. వాళ్ళకి ఏం తెలుసు, పొద్దుగాల టిఫిన్ కోసం పోతారు హాస్టల్కి. హాస్టల్కి పోగానే ఏం చేస్తారు, ఏదో ఒకటి పెడతారు వాళ్ళు. మరి ఈ చూడు దీంట్లో ఏమున్నాయో నాకు అర్థం కావట్లేదు. నల్ల నల్లగా ఉన్నాయి దీంట్లో. జీలకర్ర పురుగు, అదే అర్థమవుతుంది నాకు. పురుగుల అన్నం పెడుతున్నారు, ఎంత చెప్పినా పట్టించుకుంటలేదట. చూసినావా వాళ్ళ బాధ? ప్రిన్సిపాల్ కూడా చెప్పారు. నిన్న విషయం ఏంటంటే వీళ్ళు ప్రిన్సిపాల్ కి మన ఆంటీ వాళ్ళకి వండే వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకుంటారట. వాళ్ళ ప్రిన్సిపాల్ మేడం వాళ్ళ లెక్చరర్ ఏమంటారంట అంటే తింటా తినరు లేకపోతే సావరు అంటారంట. అయ్యా బాబు, తింటా తినరు లేకపోతే సావరు అంటే తింటారు లేకపోతే సావరు అంటే పద్ధతి కాదు కదా. ఒకటి వాళ్ళని సావడానికి అది పంపిస్తుంది కదా పేరెంట్స్. అంతే. ఇంకోటి రాహుల్, ఇది ముచ్చట జరిగింది. మరి వీళ్ళు ప్రిన్సిపాల్ కూడా అదే తింటా సార్. ప్రిన్సిపల్ అయింది ఉంటుంది, వాళ్ళకి వేరే ఫుడ్ ఉంటుంది కదా, వాళ్ళు సపరేట్ ఉంటుంది. వాళ్ళకి మంచి ఫ్రైలు గీల్ చేసి ఇస్తారు. మళ్ళీ చేసి వాళ్ళే చేస్తారు పిల్లలు కాబట్టి. ఎక్కువ మంది ఉంటారు కదా, ఏదో ఒకటి కలుపుతారు, దాంట్లో వేసేసి పెట్టేస్తారు కదా. దీంట్లో తిన్నారు లేకపోతే వచ్చారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు అయితే కాదు కదా, వాళ్ళ పిల్లలు కాదు. నీ పిల్లలు నా పిల్లలు అనుకో పెట్టుకుంటాం, మంది పిల్లలు నువ్వేం పెడతావు, పెట్టవు. సో ఇది జరుగుతుంది కదా. మరి అది కావాలని చేస్తున్నారా లేకపోతే వ్యవస్థ చేయాలనే పట్టుదలతోటి అందరు కాలం తీపిద్దాము లేకపోతే సంపదామని ఆ కుట్రతోటి చేస్తున్నారా, లేదు మిస్టేక్ అయి జరుగుతుందా? మనం చూసిన విజువల్స్ కూడా మనం చూసినట్టయితే అదే విధంగా ఇప్పుడు అక్కడ జరుగుతున్న కిచెన్ రూమ్ గానీ అది కానీ అన్ని దాంట్లో దోమలు పురుగు విజువల్స్ కూడా నేను చూపిస్తాను. ఎంత దారుణంగా ఉందంటే అసలు. చూపిస్తా ఒక్క నిమిషం, ఇక్కడ చూడు. కిచెన్ విజువల్స్ కూడా ఉన్నాయి మీ దగ్గర. చూపిస్తా, అది కూడా చూపిస్తా. ఉడకని అన్నం గుడ్లు పెట్టిరంట. స్టూడెంట్ మాటలు వింటే కన్నీళ్ళు లాగా. మరి ఇప్పుడు వాళ్ళది చూసిన వాళ్ళకు అవసరం, వాళ్ళ బెడ్ మీద పండుకోవడం. చెప్పు కిచెన్ చూడ, ఇది ఎట్లుంది కిచెన్ ఉప్మా నాకు అర్థం కావట్లేదు. ఇంత ఇది చేయడం ఏంది? స్క్రీన్ లో మనకు కనబడదు, అక్కడ పోయి చూడాలి. అది అక్కడ పోయి చూస్తే దాని అస్వస్థత మనకు తెలుస్తుంది. విద్యార్థులను ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స, ఉదయం ఆహారం తిన్నాక దాదాపు 30 మంది విద్యార్థులకు అస్వస్థత. వాళ్ళు యాక్చువల్లీ నిన్న 12 hours నుంచి జరుగుతున్న ఈ సంఘటన ఇది బయటికి రానిస్తలేరు. వస్తే ఎక్కడ దెబ్బతింటదో, కాలేజీ వ్యవస్థ దెబ్బతింటదో, పాఠశాల వ్యవస్థ, ఇలాంటి కాలేజీలు కూడా జరుగుతున్నాయి. కాకపోతే బయటకు వస్తున్నాయి కొన్ని. మనకు వచ్చిన వరకే మనం ఇన్ఫర్మేషన్ చెప్తున్నాం కానీ ఈ మధ్యలో అన్ని ఇవి అవుతున్నాయి. రేపులు, మర్డర్లు. ఇప్పుడు రేపు కూడా అవుతుందా సార్? మరి దానికి దీనికి సంబంధం ఎట్లుంటది రాహుల్? ఇది పద్ధతి ఈ పండ్ల ప్రశ్నలో వద్దని చెప్పిన నీకు. అంటే రేపు నిన్న 2-3 రేపులు అవుతాయి కదా, రేపు అవుతాయి కదా. ఎల్లుండి కూడా అవుతుంది అమ్మాయిల మీద. ఎల్లుండి అంటే నేను అమ్మాయిల మీద రేపులు అవుతాయి కదా రోజు. ఇట్లానే ఇది కూడా అవుతుందా అని అడుగుతాను అంతే. నాదేం లేదు. చెప్పండి సార్. చూసినావు ఈ చిన్న చిన్న పిల్లలు, అమ్మాయి ఏడుస్తుంది, వాళ్ళకు నవ్వుతానే నవ్వుతుందంటే ఎరుపు కేసాలు. అరే ఆమె నవ్వుతాం ఏమో డల్లుగుంది, ఏమో నవ్వుతుంది. ఇదే పానికి ప్రశ్న వద్దని చెప్పినా లేకపోతే చెప్పండి. ఉదయం ఆహారం తిన్నాక దాదాపు 30 మంది విద్యార్థులకు అస్వస్థత. అంటే వాళ్ళ బాధ చూసినవా,
తిన్నాగానే విరోచనాలు, వాంతులు, దగ్గు, కడుపు నొప్పి, గొంతు నొప్పి. ఆన్ ది స్పాట్ లో వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫర్మేషన్ చేయగానే వాళ్ళు వచ్చేసి హాస్పిటల్కి. మరి ఇట్లా చేస్తారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వీళ్ళు. ఎవరు మన ఇప్పుడు పాఠశాల వాళ్ళు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? పేరెంట్స్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇట్లా జరిగింది, పిల్లలకి హాస్పిటల్ తీసుకుపోతున్నాం అని. మరి ఏం ఫుడ్ పెడతారు అడిగిరా? ఇది ఫస్ట్ అది కూడా చెప్తా. ఇచ్చినప్పుడు మరి ఈ పేరెంట్స్ అయినా సరే, వాళ్ళు పాఠశాల వాళ్ళైనా సరే వాళ్ళకి చెప్పాలి, ఇట్లా ఫుడ్ ప్రాబ్లం ఉంటుంది మీ వాళ్ళకి అని చెప్పేసి వాళ్ళు చెప్పాలి. వాళ్ళు చెప్పరు. వాళ్ళు ఏం చెప్పాలి? ఇట్లా ఇట్లా చిల్లర తిండి పెడతాం మేము, చూస్తే పట్టకపోతే చెప్పాలి. పిల్లల్ని తీసుకుపోయి ఇంటికాడ తీసుకుపోయి వాళ్ళు తిండి తినక పాఠశాలలు పంపి చదువుకుంటారు, మంచి ప్రయోజకులు అవుతారని చెప్పేసి పంపిస్తే వీళ్ళకి ఇల్లు ఫుడ్ పెట్టి పొరగాలను చంపుతా అంటే. సో ఇదే విధంగా మనకు మొన్న మహబూబ్నగర్ లో కూడా జరిగిన సంఘటన ఏంటంటే, శైలజ అనే వ్యక్తి, ఒక స్టూడెంట్ 14 రోజులు చికిత్స పొంది చనిపోయింది తెలుసా? పాపం అదైతే మరి 14 రోజులు సార్. అది నాకు చాలా బాధ అనిపించింది ఆ సంఘటన విన్న తర్వాత. నాకు చాలా మనసు బాధ అనిపించింది. ఫస్ట్ ఒక అమ్మాయి అంత బాధపడి చనిపోవాల్సిన అవసరం అని చెప్పు అంటే వ్యవస్థ తప్పు చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడున్న ఫుడ్, అక్కడున్న నీట్నెస్ లేకపోవడం, ఆ దోమలు రావడం, ఆ రైస్ మీద ఆ పురుగులు, ఇవన్నీ మన దగ్గర రిజల్ట్స్ ఉన్నాయి. అది కూడా చూపిస్తాను. చూపెట్టండి. చూపెట్టకపోతే ఊకనే మాట్లాడాలి. చూపెట్టండి. ఉదయం ఆహారం తిన్నాక దాదాపు 30 మంది విద్యార్థులకు అస్వస్థ. ఇది ఉడికిందో ఉడుకోలేదో కూడా తెలియదు. అది తీసుకొచ్చి ఈ పొరగాళ్ళకు పెడితే ఈ పిల్లలకి వాళ్ళు తింటారు. వాళ్ళు చిన్న చిన్న జీవితాలు, చిన్న చిన్న కడుపులు, చిన్న చిన్న మనసులు, ఇంత తింటారు. పెట్టేది కూడా కొంచెం మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా పెట్టి తింటారు కదా. అది ఏదో ఈ పెడుతున్నాం అని చెప్పేసి ఏదో ఇంతలు ఉండి పెడితే వాళ్ళకి అది అరగదు. ఇంట్లోనే చక్కగా తిన్నారు లేడీస్, అలాంటి హాస్టల్లో తింటారా చెప్పు? ఇది పాయింట్ కదా. ఇంకోటి మన దగ్గర విజువల్స్ ఉన్నాయి, అది కిచెన్ చూడు ఒకసారి, కిచెన్ విజువల్స్ చూడు. ఒక్క నిమిషం ఇక్కడ చిన్నగా తిప్పండి. ఓకే డన్. ఇగో ఇక్కడ చూడు రైస్, ఈ రైస్ లో ఇగో చూడు నల్లగా ఉన్నాయి. ఇంకోటి ఇక్కడ ఈ తిన్నాక ఈ అమ్మాయి వచ్చి హాస్పిటల్ పడ్డది. ఇగో వీళ్ళు మొత్తం వాళ్ళే 30 మంది విద్యార్థులు. తింటే వచ్చి పడ్డదా? అరే చేసింది తిన్నాక వచ్చి పడ్డదయ్యా. ప్రశ్నలు ఇప్పుడు ఇక్కడ చూడు. ఇగో దీంట్లో ఏమున్నాయో తెలియదు. ఈ నూనె ప్యాకెట్లు, ఈ ఎక్స్పైరీ డేట్ అయిపోయినాయా? అసలు దాని వాల్యూ ఉందా లేదా? అట్లా కూడా వాడతారా? అయ్యో భలే ఉన్నాయా. నువ్వు వాడకపోతే ఏం చేస్తారు మరి? ఎక్స్పైర్ కొత్త తీసుకొచ్చి ఇస్తారు. పనికి మాల ఫుడ్ పెట్టడం, అది మాడిపోయిన కూరగాయలు, అది మార్కెట్లు ఉంటాయి కదా సెకండ్ హ్యాండ్ కూరగాయలు, అవన్నీ తీసుకొచ్చి వండి ఇలా పెడతారు. అప్పుడు ఏం చేస్తారు? ఆ వండేటప్పుడు కూడా, కోసేటప్పుడు కూడా చూడరాళ్ళు. ఆ వంకాయలు చిన్న చిన్న పురుగులు ఉంటాయి, అవునవును, అవి కూడా చూడరు. చూసి వండితే ఓకే, అవి కూడా చూడకుండా వండి ఈ పొరగాళ్ళకి అనవసరంగా పెట్టి వాళ్ళని చంపడం అవసరం ఇదంతా చెప్పు? ఇంత దారుణం. ఒకసారి చూడు, ఈ గిన్నె చూడు. అసలు అన్నము అది 3-4 రోజుల ముందు అన్నట్టుంది. ఎండిపోయి మొత్తం అన్నము పక్కకు. ఈ సర్వ కూడా కరెక్ట్ కడిగినట్టే లేదు నాకైతే. నాకు అనిపిస్తుంది నూనె సమారు. ఆ గిన్నె చూడు ఎట్లుందో. అసలు ఏంది అంత దారుణంగా పోరగాలను చంపనీకి అదంతా? ఇంత అవసరం లేదబ్బా, నేను చెప్తున్నా కదా, అవసరం. అలాంటప్పుడు పెట్టుకోవడం వేస్ట్. సరే గురించి చెప్పేది ఏంటంటే, మన మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన సంఘటన ఇది. ఆ అమ్మాయి మార్నింగ్ టిఫిన్ పోయిందంట. ఎవరు? శైలజ కూడా? శైలజ సేమ్ ఇదే స్టంట్ అక్కడ జరిగింది. కాకపోతే అది వెలుగులోకి రాలేదు. ఘటన, ఆ సంఘటన వెలుగులోకి రాలేదు, వెంటనే రాలేదు. యాక్చువల్ అది కూడా కొంచెం దాన్ని ఏమంటారు, నెగ్లిజెన్స్ చేసిర్లే, రానియలే. వచ్చినప్పుడు దాన్ని మప్పేసి కప్పేసిరు. కొన్ని జరుగుతాయి కదా మన రాజకీయాలు, దొంగపోకు రాజకీయాలు. అప్పుడు అదే కదా. మరి పోరగాల మీద రాజకీయాలు ఏందో నాకు అర్థం కాదు. చిల్లర పోకేశాలు. మరి ఇప్పుడు ఎవరు చేపిస్తారంటాం? ఇప్పుడు ఎవరు చేపిస్తారు? రాజకీయ నాయకులు చేపిస్తున్నారా, లేకపోతే ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చేపిస్తున్నారా? ఫుడ్ సేఫ్టీ కాలేజ్ కానీ పాఠశాల వ్యవస్థ చేపిస్తున్నా? అసలు కావాలని చేపిస్తున్నారు. ఏం లాభం అవుతుంది? ఎవరికి లాభం అవుతుంది? ఏమొస్తే వాళ్ళకి పైసలు వస్తాయి కదా. ఇప్పుడు నీకు 50,000 వచ్చినాయి ఫుడ్ కి. కాదు, వాళ్ళకు హాస్పిటల్ పోతే వీళ్ళకేం లాభం అవుతుంది అంటాం సార్. మీకు నీకు చెప్పే పాయింట్ నీకు అర్థమైతే పిచ్చి పిచ్చి క్వశ్చన్ అడగదు. మరి నీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఇప్పుడు ఫుడ్ కి ఒక 50,000 వచ్చిందబ్బా ఈ నెలకి. ఆ 50,000 వాళ్ళు ఏం చేస్తారు? 25,000 ఖర్చు పెడతారు, 20,000 ఫుడ్ పెడతారు. ఓకే, ఈ 25,000 ఏం చేస్తారు? ఇప్పుడు 4 ఉన్నాం మనం, ఫుడ్ వండేటోళ్ళు అందరూ పంచుకుంటారు. అందరూ మన మనిషికి 5,000 10,000 పంచుకుంటాం. అవుతుంది, మనకి సాలరీతో పాటు ఇది కూడా వస్తుంది. సో వీళ్ళకి ఏమైనా కానీ నాకు సంబంధం లేదు, మనకైతే పైసలు వస్తున్నాయా లేదా అది. సో ఇక్కడ జరిగేది ఏంటంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లీనింగ్ అనేది ఎవరు చేస్తున్నారు? అసలు వాటర్ ఏం వాడుతున్నారు? ఇన్స్పెక్షన్ జరుగుతుందా? ఇన్స్పెక్షన్ అనేది కాదయా. ఈ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు? ఇంత ఘోరంగా, ఇంత 30 మంది అంటే మామూలు విషయం అయిపో. చచ్చిపోయింది 30 మంది, అమ్మాయి చనిపోయింది. అదే 30 మందికి ఏదైనా
అనుకోని ఏదైనా జరిగింది అనుకో సంఘటన, అప్పుడు దానికి ఎవరు బాధ్యత చెప్తారు? వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళు చెప్తారు. శైలజ చచ్చిపోతే ఎవరు బాధ్యులు? ఎవరు బాధ్యత? రేపు ఆ చనిపోయిన గాంధీ హాస్పిటల్ చనిపోతే అమ్మాయిని రోడ్డు మన వెనకడోరు నుంచి తీసుకెళ్లిపోతారు అమ్మాయిని. అదే శైలజ చచ్చిపోయినప్పుడు సారు కనీసం ఒక హెల్త్ మినిస్టర్ వచ్చి, అవును, ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చి ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదు పాపం చనిపోయిందని. ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు, దాని గురించి మాట్లాడలేదు, ముందు తీసుకురాలేదు. ఆ అమ్మాయి చనిపోయినా కూడా ఆ శవాన్ని మనం చూపించాం, మీరు చెప్పారు. అంబులెన్స్ వేసుకొని వెనకడోర్ నుంచి తీసుకెళ్లిపోతారు. అవునా, వీడియోలలో మాట్లాడినాం. అయితే అదేంది చేసిరంటే ఇప్పుడు దీని వల్ల గవర్నమెంట్ దెబ్బతింటది అని చెప్పేసి, మరి ఇప్పుడు మనకు నాకు తెలిసి ఇప్పుడు గవర్నమెంట్ అనాలంటే మనం అనొచ్చు కానీ మనం అనలేము. సో ఎందుకంటే గవర్నమెంట్ చేపిస్తుందా లేకపోతే కాదు, ఇప్పుడు పాఠశాల కానీ కళాశాల వ్యవస్థలు చేపిస్తున్నాయా, కావాలని చేస్తున్నా మనకు అంత క్లారిటీ లేదు. సో మనం దాని గురించి చర్చిస్తే అర్థమవుతుంది, కానీ ఎవరు చెప్పడు కదా ఫస్ట్ చెప్పడానికి. న్యూస్ వేస్ట్ కదా, చెప్తే వేస్ట్ కదా. మోహన్ బాబు న్యూస్ కావాలి మనం, మోహన్ బాబు న్యూస్, అగోర న్యూస్ అవి కావాలి మనకి. ఇవన్నీ వద్దు, పొరగలు పోని ఎక్కడన్నా మరి మన సంబంధం లేదు. సో ఒకటే అబ్బా నేను అడిగేది, కాలేజ్ వ్యవస్థ అయినా సరే పాఠశాల వ్యవస్థ అయినా చూసుకోవాలి, దానికి సెక్యూరిటీని పెట్టాలి. ఒకటి, గిన్నెలు క్లీన్గా ఉంటున్నాయా లేవా, అసలు ఏం వాటర్ వాడుతున్నారు, వాళ్ళు ఎక్స్పైర్ కంటెంట్ వాడుతున్నారా, లేకపోతే ఆయిల్ కానీ నూనె కానీ కూరగాయలు కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ మార్కెట్ నుంచి వస్తున్నాయి, ఏ కిరాణా షాప్ నుంచి వస్తున్నాయి, లేకపోతే ఏ మన స్టోర్ నుంచి వస్తున్నాయి, ఇవన్నీ ఒకళ్ళు చెక్ చేసుకోనికి సపరేట్ నాకు తెలిసి ఒక ఇద్దరు ఒకళ్ళని పెట్టాలి. పెడితే గానీ ఇలాంటివి ఇంత ఘోరమైన పరిస్థితి రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నా విన్నపం. అది ఇంకోటి, పేరెంట్స్ కూడా పోవాలి కదా. పేరెంట్స్ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే పంపిస్తారు కదా, వదిలేస్తారు. పేరెంట్స్ మరి అక్కడికి నేను అలో చేయొద్దా వంటకాడికి? వీళ్ళనే రాని అలాంటి పేరెంట్స్ రానిస్తారు వంటకాడికి. వస్తే వాళ్ళ బండారంతా బయటపడుతుంది కదా. అందుకే పేరెంట్స్ కూడా అడుగుతున్నారు ఫోన్ చేసి కానీ లేకపోతే వచ్చినప్పుడు కానీ చూడాలి, మీకు ఎట్లా పెడతారు బిడ్డ, మంచిగా వండుతారా పెడతారు అని చెప్పేసి 10 సార్లు అడగాలి. అడగకపోతే వాళ్ళు ఏం చేస్తారు, మంచిగా పెడతారు అని చెప్పేసి వీళ్ళు నమ్మకం, మంచిగా తింటారు, అమ్మ నా బిడ్డ మంచిగా ఉందని వాళ్ళు అనుకుంటారు. ఏదో ఒక రోజు ఇట్లా జరిగినప్పుడు అమ్మో నా బిడ్డ చచ్చిపోతుందని చెప్పేసి తీసుకెళ్ళిపోతారు ఇంటికి. సో అప్పుడు ఆ చదువు వేస్ట్, చేసుకున్న టైం వేస్ట్, వీళ్ళని పెట్టుకున్న నమ్మకం కూడా వేస్ట్. సో ఇదంతా జరగొద్దంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన పని ఏంటంటే చూడాలి, ఫస్ట్ చెక్ చేయాలి ఫుడ్ ఎంతవరకు వస్తుంది, ఎవరిని చెక్ చేయాలంటే ఇప్పుడు వంట చేస్తున్నారు కదా అబ్బా, వంట చేసే వాళ్ళని ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళు వచ్చి చూసుకోవాలి. ప్రతి రోజు వాళ్ళ దగ్గర ఎవడు ఉంటాడు? అరే రోజు ఉండరు అబ్బా, కనీసం వీక్లీ వన్స్ అన్నా మంత్లీ వన్స్ అన్నా చెక్ చేసుకోవాలి, చూసుకోవాలి. వాళ్ళు ఫుడ్ సెక్యూరిటీ పెట్టింది దానికోసం కదా. నీకు శాలరీ జీతాలు లక్షల జీతాలు ఇప్పుడు ఇన్ని స్కూల్ ఉన్నాయి, 1000 స్కూల్ ఉన్నాయి, బలిసిస్తారు లక్షల జీతాలు. రోజొక్కడ తిరగమంటారు. ఇప్పుడు అరే రోజొక్కడ తిరగమని అంటే అబ్బా, వాళ్ళకి డౌట్ వచ్చిన దగ్గర ఈ ఇన్ఫర్మేషన్ కాడికి పోయి వాళ్ళు ప్రశ్నించి వాళ్ళు మాట్లాడాలి దాని గురించి. ఇది జరుగుతుంది. ఇప్పుడు సంవత్సరానికి ఎన్ని రోజులే? 365 రోజులు. రోజొక్క స్కూల్ తిరిగినా కూడా సరిపోవు కదా, వాళ్ళని ఎటు తిరగమంటారు. అరే ఎటు తిరగమంటావు అంటే పెట్టాలబ్బా. ఇప్పుడు జిల్లాకు కానీ లేకపోతే మండలానికి కానీ ఇంతమందిని, ఇది సెక్యూరిటీ ఇంతమందిని అని చెప్పేసి వాళ్ళకి 4 కానీ 5 ప్రొవైడ్ చేసి వాళ్ళని ఆ డిస్ట్రిక్ట్ లో ఉన్న హాస్టల్స్, లేడీస్ హాస్టల్ని, బాయ్స్ హాస్టల్ని చూసుకోమని చెప్పాలి. ఫుడ్ ఎట్లా ఉంది ఏందని చెప్పేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ రమ్మని లాగొట్టాలి. వీరు పట్టించుకోకుండా వీళ్ళ శాలరీలు వచ్చినట్టు నూక్కుంటే జోలా ఈ చిన్న పొరగాళ్ళు ఏం కావాలి, పిల్లలు ఏం కావాలి. టీచర్లు ఇంటికాంచి తెచ్చుకుంటారు కావచ్చు బాక్సులకి, ఏం తింటారు? అరే కొన్ని అలా చేస్తారబ్బా, వాళ్ళు తెచ్చుకుంటారు కరెక్టే, వీళ్ళు తినరు తక్కువనే తింటారు, కానీ వీళ్ళకి ఫ్రైలు, చికెన్లు, గుడ్లు ఫ్రైలు ఇవన్నీ కొన్ని సపరేట్ చేసి పెడతారు అన్నట్టు. సో వీళ్ళకి ఏం చేస్తారు, ఎట్లా వీళ్ళు చదువుకుంటారు కదా, వీళ్ళు రూపాయి ఇస్తలేరు కదా, రూపాయి ఫ్రీ హాస్టల్ ఫ్రీ ఫుడ్ కాబట్టి ఏది పెట్టినా తింటారు, ఏది పెట్టినా తింటే లేకపోతే సావని. అరే ఇప్పుడు అంతే అట్లా జరుగుతుంది. అయితే ఈ పోరగాళ్ళు పోయి వాళ్ళ ప్రిన్సిపాల్కి వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏమంటారంట, తింటే తినురి లేకపోతే సావురి. అయ్యో, తింటే తిను లేకపోతే సావురు అంటే, సావనికనా నేను పంపింది వాళ్ళ పిల్లలు పేరెంట్స్, నేను హాస్టల్కి పంపింది, స్కూల్కి పంపింది, సంపవన్ పంపిరా? ఇదేనా పద్ధతి, మాట్లాడే పద్ధతి? చెప్పు రాహుల్, చెప్పడేవు. అరే మీరు ఇప్పటిదాకా మొత్తుకుంటేగా. అదే మీరు. సో ఇది జరిగింది విషయం. సో రాహుల్, మనం ఇక్కడ చూసుకున్నట్టయితే చెప్పండి కేసీఆర్ గారు. నువ్వు కేసీఆర్ గారు తర్వాత కానీ గుండు తర్వాత కానీ చెప్పండి ఫస్ట్ చెప్పండి. సో మనకు నేను గత 2-3 నెలల నుంచి చూస్తున్నా. సో ఇక్కడ జరుగుతున్న సంఘటన ఏంటంటే గత 2-3 నెలల నుంచి ఇదే ఫుడ్ పాయిజన్ జరగడము, ఈ అమ్మాయిలు అబ్బాయిలు అస్వస్థతకు గురి కావడము, గొంతుకలలో రైస్ ఇరకడము, ఇదంతా జరుగుతుంది గత 2-3 నెలల నుంచి. ఫస్ట్ మంత్ ఏమో 100 మంది అన్నారు, సెకండ్ మంత్ ఏమో 200 మంది అన్నారు, థర్డ్ మంత్ ఏమో 300 మంది అన్నారు, మళ్ళీ ఇప్పుడేమో మళ్ళీ 30 మంది అంటారు. ఈ 30 అంటే ఏమవుతుందంటే పెరిగింది మళ్ళీ తగ్గింది, మళ్ళీ పెరుగుతుందేమో. సో నాకు తెలిసి నేను చెప్పాల్సి ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి జరుగుతుంది కరెక్టే. ఇప్పుడు
పురుగులు నువ్వు అన్నం తినే వాళ్ళు వీళ్ళు పురుగులు తినడం బెస్ట్ కదా మరి. ఇప్పుడు అట్నే ఉంది కదా, వీళ్ళు పురుగులే పెడతారు కదా. ఉంది, ఒక నిమిషం అది కూడా మాట్లాడతాం. సో ఇక్కడ జరిగిందంటే వీళ్ళు ఎంత ఘోరంగా వీళ్ళ ప్రాణాలు ఎట్లా పోతున్నాయి అంటే, మన పత్తి మీద ఉండే పురుగులు ఉంటాయి చూసినావా, మనం మందు కొడితే టప్పటప్పని రాలిపోతుంది చూసినావా. సో అట్లా రాలిపోతారు అమ్మాయిలు, అట్లా రాలిపోతారు విద్యార్థులు ఈ ఫుడ్ వల్ల. అంత ఘోరంగా చనిపోవడం జరుగుతుంది. హాస్పిటల్ బెడ్ల మీద పడతాలంటూ పట్ట 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 పడుతున్నారు. 30 మంది అంటే మామూలు విషయం. 30 సగం క్లాస్ మొత్తం ఖాళీ అయినా 30 మొన్న 400 మంది, 30 మన 400 మంది, ఇంకా మళ్ళీ నెక్స్ట్ 1000 మంది అవుతుంది. నెక్స్ట్ మొత్తం. నాకు వచ్చిన ఐడియా, నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, మరి ఇది ఓన్లీ ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ కళాశాల జరుగుతున్నాయి, మరి ఆయన ప్రైవేట్ దాంట్లో ఎందుకు జరుగుతుంది? ప్రైవేట్ దాంట్లో పెట్టకపోతే దెంగుతాడు కాబట్టి. ఫండ్స్ వస్తలేవా? గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తుందా, ఇస్తలేదా? ఇస్తారు. మరి ఇచ్చినా కూడా మరి వీళ్ళు ఏమైనా పొట్టలు వేసుకుంటున్నారా? నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఓన్లీ ప్రభుత్వ పాఠశాల కళాశాలలో జరుగుతున్న ఈ సంఘటన ఇది. మొన్న కూడా చెప్పినాం కదా, మన మహబూబ్నగర్ లో ఒక అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి మరి అంత అతి ఘోరంగా చనిపోయింది. 14 రోజులు 16 రోజులు చికిత్స చచ్చిపోవడం. నాకు తెలిసి ఇది దొంగపోకు రాజకీయం జరుగుతుంది కావాలని చెప్పేసి ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ మీద, ఆ పార్టీ మీద కావాలని కుట్ర పనులు చేస్తున్నారా? మరి గవర్నమెంట్ వ్యవస్థ అనేది ఈ పార్టీ నుంచి ఆ పార్టీ, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి మారడం వల్ల ఇట్లా జరుగుతుందా, లేకపోతే వాళ్ళకన్నా కోపాల మీద, దేశాల మీద చేస్తున్నారు? అంటే రాజకీయాల కోసము పిల్లల ప్రాణాలని పణంగా పెట్టడం అవసరం లేదు. నాకు తెలిసి దీన్ని కూడా ప్రాణం కుట్ర చేసి ఉంటారు. అది తెలిసి అందరూ వచ్చి దగ్గర ఉంటారు, కాకపోతే వర్కౌట్ కాలేదు. అయితే అందరూ హాస్పిటల్కి వెళ్ళి బొమ్మను మరి ఇప్పుడు నాకు తెలిసి అదే ప్లాన్ చేసిరేమో. మరి నాకు అయితే డౌట్ వస్తుంది. మరి ఓన్లీ ప్రభుత్వ పాఠశాలలో జరగడం ఏందా, మరి ప్రైవేట్ పాఠశాల ఏం జరుగుతుంది అంటే ఇలా పైసలు ఇస్తలేరా, దెంగుతలేరా శాలీలో? నాకు అర్థం కాదు. కానీ అదే ప్రైవేట్ పాఠశాల అయితే జరుగుతలేవు మరి, అంటే దాని శాలరీ ఇస్తూ దీంట్లో పైసలు ఇస్తలేరా? ఇదే పద్ధతి. అనవసరంగా పిల్లల ప్రాణాలు కొట్టుడేదే ఈ ఎర్రిపు కేసులు. కాకపోతే ఈ పురుగులు అన్నము మరి కావాలని వంట మనుషులు చేస్తున్నారా, లేకపోతే ప్రిన్సిపాల్, ఈ కాలేజ్ వ్యవస్థ, కళాశాల వ్యవస్థ, ఈ పాఠశాల వ్యవస్థ వాళ్ళు చేపిస్తున్నారా, లేకపోతే గవర్నమెంటే దీని మీద ఏమన్నా చేయాలని చెప్పేసి కుట్రతో చేస్తుందా, పన్ను మీద? నాకు అర్థం కావట్లేదు. సో మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ ఫుడ్ వండిన వాళ్ళ మీద అండ్ అదే ప్రిన్సిపాల్ల మీద, అదే కాలేజ్ వ్యవస్థ మీద, అదే పాఠశాల వ్యవస్థ మీద తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళని మాత్రం 100% వాళ్ళని కేసు అటెంప్ట్ మర్డర్ పెట్టేసారు, పెట్టి పడదేం కదా అంతే. లేకపోతే బెడ్ మీద పడరు కదా, మరి బెడ్ మీద పడరు. ప్రాణాలు పోతే ఏం చేస్తారు? 30 మంది చనిపోతే ఏం చేస్తారా? కూర అన్నం ఎవరండి వాళ్ళ మీద? ఫస్ట్ కూర అన్నం, ఈ చేసే కర్రీలు కానీ, చారులు కానీ, సాంబార్లు కానీ స్కూళ్ళలో కానీ, ఇప్పుడు కాలేజీలో కూడా జరుగుతున్నాయి. గవర్నమెంట్ కాలేజీలో జరుగుతున్నాయి, మనకు అది తెలుస్తలేదు. కాకపోతే మన స్కూల్ వరకు వచ్చింది ఇన్ఫర్మేషన్. సో ఇట్లా ఈ ఫుడ్ వండే వాళ్ళ మీద కానీ, ఈ ప్రిన్సిపాల్ మీద కానీ, ఈ కళాశాల వ్యవస్థ, పాఠశాల వ్యవస్థ మీద కానీ 100% యాక్షన్ తీసుకోవాలి. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి వాళ్ళని జైలు వేసి పడేది కదా. అట్లయితే ఇంకోటి కాదు, ముందుకు రాదు, చేయాలని కూడా భయపడతాడు ఎవడైనా సరే. సో ఇదే మనం చెప్పేది మాత్రం ఇదే, 100% వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళని అసలు వదిలే ప్రసక్తే లేదు. ఎవరిని వదలదు, అందరిని తీసుకొని బొక్కలు వేస్తే కాదు. ఇప్పుడు మనం చేసేది పిచ్చేసామన్నాడు. మనకు న్యూస్ వస్తేనే మనం నిజాలు బయటకు వస్తేనే మనం మాట్లాడతాం. ఇది ఊకనే 90 ML ముచ్చట అనేది ఊకనే పెట్టలే. సో ఒకటి ప్రజలారా, ఒకటి చెప్పదలసిన ఏంటంటే, మేము ఇలాంటివి కానీ, మర్డర్లు కానీ, రేపు కేసులు కానీ ఇలాంటివి జరిగినా కూడా మేము స్పందిస్తాం. ప్రతి ఒక్కటి మేము ముందు తీసుకొస్తాం. మీరు ఏం లేదు, మాకు ఒక కామెంట్ రూపంలో తెలియజేస్తే దాన్ని బట్టి మీరు నెక్స్ట్ కామెంట్ లో కూడా మీరు ఏం చేయాలో చెప్పండి. ప్రతి ఒక్కరు చూస్తున్నారు, పోతున్నారు, ఎవరు లైక్ కొడతలేరు, ఎవరు కామెంట్ కూడా చేస్తలేరు. మరి ఏందో అది కూడా మనకు అర్థమవుతలేదు, మనకి ప్రాబ్లం ఉంది. సో మనం ఏం చేస్తున్నాం అంటే, ప్రతిరోజు దాని గురించి మనం మాట్లాడుతున్నాము. ఇదే మన రేపు మర్డర్ల గురించి కానీ, కాలేజీలో జరిగే ఈ దారుణాల గురించి కానీ, ఈ ఫుడ్ పాయిజన్ల గురించి కానీ, ఇంకా ఏదొచ్చినా, ఇంకా ఎంత పెద్ద వచ్చినా, ఎవడున్నా, ఎంత పెద్ద తోపున్నా మనం మాట్లాడతాం. అసలు దాంట్లో తగ్గే ప్రసక్తే లేదు. చీరు పడదింటాం, అది మాత్రం ఫిక్స్. సో వాళ్ళు జనాలు చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. సో మీరు మాకేం పెద్ద చేయాల్సిన అవసరం లేదు. ఒక లైక్ ఇచ్చిర్రు అనుకో, మాకు బూస్టింగ్ వస్తుంది. ఇంకొక వీడియోలు చేస్తాము, ఇంకా తెలియని విషయాలు మీకు తెలియపరుస్తాం.